ప్రతి ఏటా దీపావళికి పటాకులు పేల్చేందుకు అంతా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పటాకులు ఎక్కడ కొనాలో ప్లాన్ చేసుకుంటూ ప్రజలు. అయితే సరోజినీదేవి కంటి ఆసుపత్రి సిబ్బంది కూడా దీపావళి కోసం సిద్ధమవుతున్నారు. దీపావళి రోజు అదనపు డాక్టర్లు సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. ఇక పండుగకు పటాకులు పేల్చే సమయంలో అయ్యే గాయాలకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రతి సంవత్సరం దీపావళి తెల్లారి సరోజినీదేవి కంటి ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం క్యూ కడుతుంటారు బాధితులు. ఇక పటాకులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్న సరోజినీదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదినితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. దివాళీ పండుగ వచ్చిందంటే ఆ సందడి అంత ఇంత ఉండదు. చిన్న పెద్ద అందరు కలిసి పటాకులు కాల్స్తూ ఉంటారు, సరదాగా గడుపుతుంటారు. కానీ ఆ మరుసటి రోజు మాత్రం మనం ఖచ్చితంగా ఐ హాస్పిటల్ దగ్గర క్యూ లైన్ చూస్తుంటాం. ప్రధానంగా సరోజినీదేవి కంటి ఆసుపత్రి దగ్గర అయితే మేజర్ కానీ మైనర్ కానీ అక్కడ ఆ గాయాలైన వాళ్ళందరూ కూడా సరోజినీదేవి హాస్పిటల్కి వస్తుంటారు. ఇది దివాళీ తర్వాత తెల్లారి జరిగేటువంటి తంతు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ దాని పునరావృతం అవుతూనే ఉంటుంది. సో ఈసారి ఎర్లీగా కొంచెం చెప్దామనేటువంటి ఇదొక ప్రయత్నము. ఒకవేళ పండగ చేసుకోవాలి, పటాకులు కాల్చాలంటే ఏం జాగ్రత్తలు తీసుకుంటే మనం వాటి ప్రమాదాల బారిన పడకుండా ఉండొచ్చు. ఈ అంశానికి సంబంధించి సరోజినీదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సాధారణంగా మీకు ఇది రెగ్యులర్ అయి ఉంటుంది, దివాళీ కాగానే తెల్లారి పేషెంట్లు వస్తుంటారు. దానికోసం మీరు ముందస్తు కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందేమో. సో మీరు చూస్తుంటారు రెగ్యులర్గా ఎట్లాంటి సివియారిటీ ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి వచ్చినప్పుడు, పేషెంట్ల కండిషన్స్ ఎట్లా ఉంటాయి? వచ్చిన పేషెంట్లలో వెరీ సివియర్ ఇంజరీస్, చూపు పోయే లెవెల్ ఇంజరీస్ మేబీ అరౌండ్ 10 to 20%. మిగతావి అన్ని మైనర్ ఇంజరీస్ ఉంటాయి. కాకపోతే కొన్నిటికి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు, కొన్ని 1 week 10 daysలో హీల్ అయిపోతాయి. సో ఇప్పుడు మళ్ళీ దీపావళి రాబోతుందండి, వాళ్ళకి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు? పటాకులు కాల్చాలని అందరూ అనుకుంటారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు. సో అవి ఆ ఆనందం పోకుండా ప్లస్ ఈ ఐ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? పటాకాల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. వాటిలో బాంబ్స్ అనుకోండి, ఆర్ అనార్లు అనుకోండి, అట్లాంటివి కొన్ని బర్స్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రాకెట్స్ అనుకోండి, అవి బర్స్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చిన్నవి మనకు అంత ఫుల్ జడీలు అనుకోండి, అవి అంత డేంజరస్గా ఉండవు. సో ఇవి బర్స్ట్ అయ్యే పటాకాలు కాల్స్తున్నప్పుడు పిల్లలను అన్సూపర్వైజ్డ్గా వదలవద్దు అని అడుగుతున్నాం. పిల్లలైనా పెద్దలైనా బ్రేవ్డలో పోయి మేము చాలా బ్రేవ్, మేము ఏదైనా చేస్తాము, చేతిలో కాలుస్తాము బాంబ్ని, అవన్నీ అట్లాంటి హీరోయిజంలు చేయకూడదు. బికాజ్ కంటికి ఒకసారి గాయం తగిలితే కొన్నిసార్లు మనము ఎవరు ఏమి చేయకుండా ఉంటాము, చేతులు ఎత్తేయాల్సి వస్తుంది కంటి గాయము సివియర్గా ఉంటే. ఏదైనా మనము హ్యాపీనెస్ చేస్తుంటే, ఏదైనా ఎంజాయ్ చేస్తుంటే ప్రికాషన్స్ తీసుకోవడము ఎప్పటికైనా మేలు. సో ప్రికాషన్స్ డెఫినెట్లీ చిన్న పిల్లలను హూ కెనాట్ జడ్జ్ కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటి, ఎలా చేస్తే డేంజర్ అనేది వాళ్ళు ముందు చూపు లేని పిల్లలు, లేని ఏజ్లో ఉన్నవాళ్ళు, యూత్ అనుకోండి, ఒకరినొకరు పోటీగా ఏదో డేంజరస్ పని చేయడానికి చూసే వాళ్ళు అయినా కండి అన్సూపర్వైజ్డ్గా వాళ్ళు చేయకూడదు, అన్సూపర్వైజ్డ్గా వాళ్ళు కాల్చకూడదు. ప్రొటెక్టివ్ ఐ గేర్ వేసుకుంటే చాలా మంచిది. ఇట్ ఈస్ ఎక్సలెంట్ టు వేర్ ప్రొటెక్టివ్ ఐ గేర్, గాగల్స్, వైట్ గాగల్స్ అలా దొరుకుతాయి, కానీ అది వేసుకొని చేస్తే చాలా బెస్ట్. కాకపోతే బెటర్ టు బీ కాషియస్ so that you can enjoy the festival of lights without losing the light in your eyes. జనరల్గా పిల్లలు మీరు అన్నట్టు ఇందాక ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, కాల్చాలనుకుంటారు. కాబట్టి ఒకవేళ ఈ పండగ సమయంలో పిల్లలకి ఐస్ ఎఫెక్ట్ అయినప్పుడు, అదేదైతే పటాకులు ఉంటాయో దానిలో ఉండేటువంటి మందుగుండు సామాగ్రితో, అప్పుడు మైనర్గా ఉండేటువంటి ఇబ్బంది ఏముంటుంది, చాలా లాంగ్ లాస్టింగ్గా ఉండేటువంటి ఇబ్బంది ఏముంటుంది, వాళ్ళకు ఒక్కొక్కసారి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. అట్లాంటి కేసులు మీ దగ్గరకు వస్తూ ఉంటాయా? దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఏం చేయాల్సి ఉంటుంది? సో మెయిన్లీ ఆ కెమికల్ ఫ్యూమ్స్తో కళ్ళకు ఎలర్జిక్ కంజంక్టివైటిస్ లాగా రావచ్చు, ఎలర్జీ లాగా రావచ్చు, మంట రావడము, ఎర్రపడము, నీళ్లు కారడము అట్లాంటివి జరగవచ్చు. సమ్టైమ్స్ అందులో ఉన్న కణాలు, శాండ్ వేస్తారు కొన్నిసార్లు అందులో ఫర్ ది ఎఫెక్ట్, ఆ శాండ్ కణాలు వెళ్ళి కంటికి గుచ్చుకొని కార్నియా మీద ఎంబెడ్ అయిపోయి అక్కడే ఉంటాయి. కొన్నిసార్లు మరీ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటే అవి ఐబాల్ని రప్చర్ చేస్తూ లోపలికి వెళ్ళిపోయి ఐబాల్ని డ్యామేజ్ చేసే ప్రసంగాలు కూడా జరుగుతుంటాయి. సో కెమికల్గా మెయిన్లీ రెడ్నెస్ అవి ఉంటే సమ్టైమ్స్ మీరు లే పీపుల్గా డిసైడ్ చేయలేకపోతారు వెదర్ ఇట్ ఇస్ సీరియస్ ఆర్ నాట్ సీరియస్. మీరు వెంటనే కంటి డాక్టర్ దగ్గర వెళ్ళాలి అని మీకు చెప్తున్నాను. ఫైనల్గా ఇప్పుడు దివాళీ వస్తుంది, రోజుల సమయం మాత్రమే ఉంది, ఏం చెప్తారండి ప్రజలకి?
Please enjoy safety. Please choose your crackers wisely. Do not choose ones which are lower quality or which are likely to burst. And if you do want to అలాంటివి మీరు పేల్చుకోవాలనుకుంటే పేరెంట్స్ పిల్లలతో ఉండాలి. ఎప్పుడు ఓపెన్ ప్లేస్లో వెళ్ళి చేయాలి. చిన్న చిన్న సందులలో ఓవర్ హ్యాంగింగ్ టెరసెస్ ఉన్న దగ్గర అట్లాంటి ప్లేసెస్లో మీరు కాల్చొద్దు. ఓపెన్ ప్లేస్లో చేస్తే దానికి వాట్ ఎవర్ క్రాకర్ ఇస్ దేర్ దానికి ప్లేస్ దొరుకుతుంది వెళ్ళడానికి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఓపెన్ ప్లేస్లో అందరూ కూడి ఒక దగ్గర చేస్తే చాలా మంచిదండి. ఇది చూసారు కదండి, ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్కు క్యూ కట్టే బదులు ముందే దాని పట్ల జాగ్రత్తగా ఉండడము, అదేవిధంగా నివారణ పద్ధతులు పాటించడం వల్ల పండగను సంతోషంగా జరుపుకోవచ్చు, ప్రమాదాలకు గురి కాకుండా ఉండొచ్చు అని చెప్పి డాక్టర్ మోదిని గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.